హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎవరు మోసం చేసిరంటే ప్రభుత్వమే మోసం చేసింది. మా కాంగ్రెస్ ప్రభుత్వమే మోసం చేసినట్టు. మనకు బీసీలకు 44% 42% ఇస్తామని చెప్పి ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయండి అని చెప్పి ఎక్కడోళ్ళక్కడ ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళకి నీకు బీసీ వచ్చిందిరా, నీకు ఎస్టీ వచ్చిందిరా, నీకు అన్నీ వచ్చింది, గౌడుకు వచ్చిందిరా, నీకు అక్కడ అందరికి వచ్చిందని చెప్పి వాళ్ళు పాపం భూములు అమ్ముకొని ఇన్ని పైసలు రెడీ చేసుకొని ఎవరి కాన్సెంట్లా ఎవరి ఊళ్ళో వాళ్ళు సర్పంచులు చేసుకుంటా తిరుక్కుంటా ఉన్న టైంలో ఇప్పుడు కోర్టు అట్లా చెప్పేసింది, స్టే ఇచ్చేసింది. ఇక స్టే ఇచ్చేసినాక ఇంకా చేసేది ఏముంది, వాళ్ళు నడ్డం ఆడవల్ల ముంచినట్టే. కొంతమంది నామినేషన్ వేసిర్రు సర్పంచులకు, అంతా ఆగం చేసింది మన ప్రభుత్వం మటుకు పక్క. ఇప్పటికే మన ప్రభుత్వం మీద ఓ పక్క మల్లన్న బీసీ ఉద్యమం నడిపిస్తున్నాడు, బీసీల గురించి పార్టీ తెచ్చిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇట్లా చేయటం వల్ల బీసీలు మొత్తం ఆగ్రహంతో ఉన్నారు. నాకు తెలుసు, నేను రోజు నేను హైదరాబాద్లో ఉంటా కానీ ఆటో నడిపిస్తా కానీ ఊరు నుంచి నేను రోజు ఒక 10 కాళ్ళు మాట్లాడతా. రోజు మన దోస్తులు, మా పాలోళ్ళు, మా సడ్డుగుళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నలు అందరూ ఫోన్ చేస్తారు, ఎట్లా ఉంది ఏం కథ. మేము కాంగ్రెస్ వాళ్ళమే కానీ మాకు కాంగ్రెస్ మీద ఇరుక్తు పుట్టిందయా. ఏమైనా చేసుకోండి మీరు, ఏమైనా అనుకోరి, ఇరుక్తు పుట్టింది. ఎందుకని అంటే రేవంత్ అన్న గెలిపించినాం, కేసీఆర్ని పోగొట్టుకొని. రేవంత్ అన్న గెలిపితే ఆయన ఏమేమి హామీ ఇచ్చిందంటే, పెళ్లి చేస్తే బీసీ వాళ్ళు, పేదవాళ్ళు, ముస్లిమ్స్, మైనార్టీ, లంబాడి, ఎస్టీ అందరూ పెళ్లి చేస్తే, ఆడపిల్లకు పెళ్లి చేస్తే తులం బంగారం. అంటే ఇప్పుడు తులం బంగారం 1,50,000 ఉంది. 1,50,000 తులం బంగారం వస్తుంది అనుకున్నాం. రైతు బంధు బరాబర్ పడుతుంది అనుకున్నాం. రైతు బంధు 3 రైతు బంధులకు 4 రైతు బంధులు ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది కదా, 6 నెలలకు ఒకసారి 4 సార్లు వచ్చేది. ఒక్కసారి వేసిండు, ఇంకొకసారి అప్పుడు పాత డబ్బులే వేసిరు. అంటే 2 రైతు బంధులు వేయలే. రైతు బీమా రైతులు చనిపోతే 5 లక్షల రూపాయలు నేను చూడంగా 20 రోజులనే వచ్చేది. 20 రోజులనే కేసీఆర్ ఉన్నప్పుడు 20 రోజులనే వచ్చేది. సరే, మా రేవంత్ అన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం చేయి గుర్తు వస్తుంది కదా, అది కూడా రైతు బీమా ఇస్తాడేమంటే అదే లేదు. 4,000 పెంచిన ఏనమ్మా అని పెద్దమ్మ చిన్నమ్మ అని మేము మాట్లాడుకొని ఊరు ప్రచారం చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన వచ్చింది, రేవంత్ అన్న బాగా చేస్తాడు అని అనుకొని 4,000 పెన్షన్ వస్తుంది, మీకు 2,000 వస్తుంది కదా, ఇప్పుడు రేవంత్ అన్న వస్తే 4,000 పెన్షన్ వస్తుంది అని చెప్పి ఎంతో మోటివై చేసినాం. 4,000 పెన్షన్ లేదు, 2,000 పెన్షనే లేదు, 2,000 అదే 2,000 ఇస్తున్నాడు. అది రెండోది. దాని తర్వాత కరెంట్ ఒకటి నాణ్యత లేదు. ప్రతి ఒక్క ఊళ్ళో చూడండి. మొన్న దసరాకు ఊరు నిండా మా టండ నిండా అన్ని లైట్లు వేసేది, లైట్లు వేయలే కనీసం దసరా పండుగ పెద్ద పండుగ కదా మన తెలంగాణ వాళ్ళకు. లంబాడి వాళ్ళు అయితే ఇక మా ఎస్టీ వాళ్ళు అయితే ఈ ఆటలు కోస్తారు. ఇక కొంచెం ఆటలు కోస్తారు. ఒక్కొక్కరు లక్ష పండుగలు చేస్తారు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పండుగ చేస్తారు. 4 5 ఆటలు కోస్తారు. ఒక్క లైట్ కూడా లేదు ఊళ్ళో. నేను దసరాకు పోతే అది ఫెయిల్ అయింది. తులం బంగారం ఫెయిల్ అయింది. 500 సిలిండర్ ముఖ్యమైనది, అది 500 సిలిండరు అది ఇస్తామన్నారు, అది లేదు. కరెంటు ఫ్రీ ఇస్తా అన్నారు, అది లేదు, ఏది లేదు. ఇంకోటి ఏంటంటే 2500 18 సంవత్సరాలు నిండోళ్ళకు 2500 ఇస్తా అన్నాడు, అది లేదు. ఏదో స్కూటీ ఇస్తా అన్నాడు, అది లేదు. ఏం చేస్తున్నాడు? ధరణి సమస్యల రైతులైతే 11 లక్షల అప్లికేషన్ వచ్చినాయట. 11 లక్షల అప్లికేషన్ అంటే మామూలుగా కాదు. మన యావత్ తెలంగాణ మొత్తం 11 లక్షల అప్లికేషన్లు. భూమి అంత ప్రాబ్లంలో ఉన్నాయి మొత్తం. ఎవని పట్ట వానికి, ఈయన పట్ట వానికి, ఆని పట్ట ఈయనకి, ఏదో తాతలది ఆనికి పోను, ఆడు కొన్నా కానీ అమ్మినోని పేరు మీదనే ఉండటం. ఇవన్నీ చూసి రేవంత్ అన్న రాగానే ధరణి తీసి భూభారతి తెస్తా అన్నాడు. భూభారతి యాప్ తెచ్చిర్రు. 11 లక్షల అప్లికేషన్ అంటే మామూలు మాట కాదు. కనీసం ఆ యాప్ లాంచ్ చేసిర్రు, ల్యాబ్ చేసిర్రు. అది కనీసం రైతుల సమస్య అదొకటైనా చేయాలి కదా. భూభారతి అని యాప్ తెచ్చిర్రు కదా.
ఊళ్ళల్లో ఆ రైతులు అదైనా పట్టించుకోండి, అదైనా క్లియర్ చేయాలి. భూభారతి లేదు, ఏం లేదు, అది యాప్ చేసి అది ఎక్కడ పోయిందో ఏమో ఎవడు పట్టించుకోలేడు, ఎవడు దేకతలేడు, ఏ వ్యవస్థ పనిచేస్తలేదు. భూభారతి పోయింది. ఎక్కడిది ఒక్కటంటే ఒక్కటి కాదు, సరిగ్గా ఊళ్ళల్లో నీళ్ళు కూడా వస్తలేవు, మిషన్ భగీరథ అని. అసలు ఏ పథకము లేదబ్బా. ఇన్ని హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు చెప్పిండు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలకు 15 లక్షలు పెంచుతా అన్నాడు, అది లేదు. ఏదో గెలిచిన మరో 5-6 రోజులకే అది సెక్రటేరియల్ మీ అప్లికేషన్ ఇవ్వండి, ఎమ్మటే పరిష్కారం చేస్తామన్నాడు. 11 లక్షల అప్లికేషన్లు వస్తే నేనే స్వయంగా పోయినా, నా భూమి ప్రాబ్లం ఉందా, నాకు ఉందే 2 ఎకరాలు, నా భూమి ప్రాబ్లం ఉంది, నా పాత పాస్బుక్ తీసుకొని అప్లికేషన్ ఇస్తే 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అంటే దగ్గర 2 సంవత్సరాల 5 నెలలు అవుతుంది ఆయన వచ్చి. ఒక్క ప్రాబ్లం ఆ భూభారత్ యాప్ తెచ్చిరు కదా, భూభారత్ యాప్ తెచ్చి ప్రతి ఒక్క ఊళ్ళల్లో రైతుల ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయండి. అది సాల్వ్ చేసినా కానీ ఎంతో సంతోషిస్తారు రైతులు. ఏం సంతోషిస్తారు రైతులు అయితే మరి ఘోరంగా ఉన్నారు. అంతా పరిశాన్ ఏది అమలు కాలే. అసలు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడో అనుకున్నాం, మళ్ళీ 30-40 వేలు ఆ పార్టీ పోయినట్టే నాకు తెలిసి. అయితే నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి నేను అంటున్నా, ఇక ఏది కాదు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఈ ఆటోవాన్ని కూడా దీవించండి, చూడండి, షేర్ చేయండి. నేను ఉన్న ప్రాబ్లమే చెప్తా, అర్థం చేసుకోండి. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ.